Hello students and viewers, welcome to our channel. In this video, I am going to explain 10th class Social Studies model paper, Telangana State. So question paper, 10th class divided into two parts. So in pandemic situation, this is only for this year only. So all the viewers, సోషల్ స్టడీస్ 10వ తరగతికి సంబంధించినటువంటి మోడల్ పేపరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ 10th క్లాస్. దిస్ పేపర్ కంటైన్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఈ పేపర్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. అందులో క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో 60 మార్క్స్ పేపర్ అండ్ పార్ట్ బిలో 20 మార్క్స్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ 60 మార్క్స్లో సెక్షన్ ఏ, సెక్షన్ 1 అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ గ్రూప్ ఏ ఆన్సర్ ఎనీ 3 అండ్ గ్రూప్ బి అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ ఆన్సర్ ఎనీ 3. సెక్షన్ 1లో గ్రూప్ ఏ నుంచి 6 ప్రశ్నలు ఇస్తారు. అందులో 3 మనకు వచ్చినవి రాయొచ్చు. గ్రూప్ బిలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుంచి 3 క్వశ్చన్లు రాయాలి. సో టోటల్ ఈ సెక్షన్లో 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 6 to the 12 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 2 అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆన్సర్ ఎనీ 4. సో ఇందులో మనము క్వశ్చన్ పేపర్ అనలైజెస్లో చూద్దాం. 4 4 the 16. సెక్షన్ 3 అవుట్ ఆఫ్ 4 ఆన్సర్ ఎనీ 2 అండ్ దిస్ ఈజ్ గ్రూప్ బి ఆల్సో అవుట్ ఆఫ్ 4 ఆన్సర్ ఎనీ 2. సో ఇందులో కూడా 4 క్వశ్చన్స్ సెక్షన్ 3లో చేయాలి. 4 8 the 32 మార్క్స్. సో ఆల్ ద viewers now see the social studies English version question paper 21E and 22E class 10th part A and part B. సో టైం వచ్చేసి 3 hours 15 minutes ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఆఫ్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్. సెకండ్ వన్ ఆన్సర్ ద క్వశ్చన్ అండర్ పార్ట్ ఏ ఆన్ సపరేట్ ఆన్సర్ బుక్. పార్ట్ ఏకి సంబంధించింది సపరేట్ ఆన్సర్ బుక్లో ఆన్సర్ రాయాలి. రైట్ ద ఆన్సర్ టు క్వశ్చన్స్ అండర్ పార్ట్ బి ఆన్ ది క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. పార్ట్ బి మాత్రం పార్ట్ బిలోనే ఆన్సర్స్ రాయాలి. సో ఎట్ ద సేమ్ టైమ్ అటాచ్ ఇట్ టు ద ఆన్సర్ బుక్ ఆఫ్ పార్ట్ ఏ. పార్ట్ బిని ఆన్సర్ బుక్లెట్కు అటాచ్ చేయాలి. ఫోర్త్ వన్ పార్ట్ ఏ కంటైన్స్ 3 సెక్షన్స్. సో మీకు ప్రీవియస్లో చూపించిన 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 2 and 3. రైట్ ద ఆన్సర్స్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద ఈచ్ సెక్షన్. సో ఫస్ట్ పార్ట్ ఏ సెక్షన్ 1 here is the question paper. Answer any 6 questions choosing 3 from each of the following 2 groups A and B. So each question carries 2 marks, 6 to the 12 marks. So 50-50 choices is there. Group A లో మనకు 6 questions ఉన్నాయి ఇక్కడ. For example here first question, write 2 reasons for low calorie intake in India. Second one, classify sectors of economy. Third one, what are the features of the Thar desert? Fourth one, write 2 slogans for the growth of groundwater in your area. Fifth one, what are the consequences of global warming? Sixth one, what is sex ratio? ఇక్కడ ఇచ్చినటువంటి 6 క్వశ్చన్లో మీకు ఏవి వస్తే అవి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 3 to the 6 మార్క్స్ వస్తాయి. గ్రూప్ బి నుంచి కూడా క్లాసిఫై the 2 land reforms proposed by Nehru. What are the main reasons for discontent over non-implementation of the Gentleman's Agreement? 9th one, what was the purpose of the Enabling Act? 10th one, which qualities do you like Mahatma Gandhi? Why? 11th one, women are still denied equal rights. Why? 12th one, write 2 slogans to prevent wars. సో ఈ 6 క్వశ్చన్లో కూడా మీరు ఆన్సర్ 3 క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 2. సో ఆన్సర్ ఎనీ 4 of the following 8 questions.
సో 4 ఫర్ ద 16 మార్క్స్. సో ఇక్కడ కూడా మనకు 50% ఛాయిస్ ఉంది, సగం ఛాయిస్ ఉంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ కూడా మనం బ్రీఫ్గా రాయవలసి ఉంటుంది. సో ఇయర్ ఈ 13th వన్, వాట్ ఆర్ ద పెన్సిలర్ రివర్స్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్. సో 14th వన్, రైట్ ఏ లెటర్ టు ద కన్సర్న్డ్ ఆఫీసర్ గివింగ్ appropriate suggestion for the strict implementation of election code of conduct. So this is next one, draw a outline map of Telangana and locate the boundaries. So very very important students. So outline map Telangana, all of you practice it. 16th one, observe the following table and answer below questions. So ఇక్కడ ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసి అక్కడ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ లాక్ హెక్టార్స్ 2007 రీజియన్, వెల్స్, కెనాల్స్, ట్యాంక్స్, అదర్ ఆంధ్ర రీజియన్. సో ఇయర్ ఇస్ ద తెలంగాణ రీజియన్, ఆంధ్ర రీజియన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో రీజియన్ వెల్స్, కెనాల్స్, ట్యాంక్స్, అదర్స్. ఆంధ్ర రీజియన్లో 5 వెల్స్, కెనాల్స్ 13, ట్యాంక్స్ 2.5 అండ్ అదర్స్ 2.5. సో తెలంగాణ రీజియన్లో 14 వెల్స్, కెనాల్స్ 2.5 అండ్ 2 అండ్ అదర్స్ 0.5. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ను చూసినట్టయితే తెలంగాణలో వెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రాలో కెనాల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీని విశ్లేషణ కూడా మనం రైట్ ద ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ వన్, హియర్ ఇస్ ద సమ్ క్వశ్చన్స్. మేజర్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ తెలంగాణ డిపెండెడ్ అపాన్ విచ్ ఇరిగేషన్ ఫెసిలిటీ. ఆల్రెడీ యూ కెన్, మనకు ఈజీగా కనపడుతుంది వెల్స్. బి ఈజ్ ద క్వశ్చన్. How much irrigated area under canals in Andhra Pradesh is higher than Telangana? So irrigation area canal ద్వారా డిఫరెన్స్ ఏముందో చూడమని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, హియర్ ఈజ్ 17th వన్, సెక్షన్ 3rd. ప్రిపేర్ ఏ పాంప్లెట్ టు బ్రింగ్ అవేర్నెస్ among people about the importance of organic farming. 18th one, suggest 4 major steps to improve employment opportunities in our area. 19th one, write the reasons for rise of regional parties today. 20th one, write some suggestion for the proper implementation of land reforms today. So these are the questions, 8 questions, all of you write 4 only. So next, section 3rd. In section 3rd, answer any 4 questions, choosing 2 from each of the following 2 groups. సో మనకి ఇచ్చినటువంటి 4 గ్రూప్ ఏలో 4 ఉన్న, అందులో 2 మాత్రం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ బి నుంచి కూడా మళ్ళీ 2 మాత్రం ఆన్సర్ చేయాలి. ఒకే సెక్షన్ నుంచి 4 ఆన్సర్ చేయొద్దు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఇయర్ ఈస్ 4 into 8, 32 మార్క్స్. సో 10 పాయింట్స్ మీకు రావాలంటే ఈ సెక్షన్ చాలా ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్ ఏ ఇయర్ 21st వన్, వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్, ఎక్స్ప్లెయిన్. సో 22nd వన్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఆల్ ద చిల్డ్రన్ యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. సో టుడే గ్రౌండ్ వాటర్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ పీపుల్. విత్ దెర్ ఈజ్ సో మచ్ ఎక్స్ట్రాక్షన్, it affects others in connected areas. It affects the stock of water that would be available for future generation. Therefore, one can't allow individual landowners to extract as much water as they wish from their land. So observe the following pie chart. So దీన్ని 22nd వన్ మీరు బాగా అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి దాన్ని అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటర్ప్రిట్ చేయమని చెప్తున్నాడు. సో 23rd వన్ ఇయర్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ అనలైజ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అవర్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. ఇక్కడున్న పై చార్ట్ను చూసి అందులో ఉన్నటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి మేజర్గా ఏమున్నది, ఇక్కడ అగ్రికల్చరా, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది, ఫినాన్షా, కమ్యూనిటా, ఇండస్ట్రీ ఏరియానా, దాన్ని మనం పై చార్ట్లో అనలైజ్ చేయవలసి ఉంటుంది. 24th వన్, లొకేట్ ద ఫాలోయింగ్స్ ఇన్ ద గివెన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఇండియా మ్యాప్ ఇస్తారు, ఇండియా మ్యాప్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం పాయింట్అవుట్ చేయాలి మ్యాప్లో. ఫస్ట్ వన్, కెనరా కోస్ట్, మాల్వా ప్లాట్యూ, రాజ్మహల్ హిల్స్,
హిమాలయన్ రివర్ మీనింగ్ ఇక్కడ రివర్ నేమ్ మనకి ఇవ్వరు. హిమాలయాల్లో ఉన్నటువంటి రివర్స్ గంగా కావచ్చు, యమున కావచ్చు, ఎట్సెట్రా అక్కడ ఉన్న రివర్ని మనం చూజ్ చేసుకొని మ్యాప్లో చేయాలి. 1 2 3 4. సో దిస్ ఆల్. నెక్స్ట్ వన్ గ్రూప్ బి నుంచి 25. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో ఈ గ్రూప్ బి నుంచి కూడా మనం 4 ఇస్తారు, అందులో 2 ఆన్సర్ చేయాలి. వెరీ ఈజీ. 26th వన్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉందండి. ద ఎకనామిక్ పొలిటికల్ చేంజెస్ హ్యాపెనింగ్ వరల్డ్ వైడ్ సిన్స్ 1990s విచ్ గో బై ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ నియో liberalization have deeply infected the lives of underprivileged and poor. సో 27th వన్, అనలైజ్ ఫాలోయింగ్ గ్రాఫ్. ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ను చూసి మనము ఇక్కడ ఏంటి వార్ రిలేటెడ్ డెత్స్. సో మనం యుద్ధం వల్ల కలిగినటువంటి అక్కడ డెత్లో 1500 నుంచి 1999 వరకు అక్కడ ఉన్నది. ఏ ఇయర్లో ఎక్కువ డెత్స్ జరిగినాయి, ఏ ఇయర్లో తక్కువ ఉన్నాయి, దాన్ని మనం కంపేర్ చేస్తూ అనలైజేషన్ చేయాలి. 28th వన్, లొకేట్ ద ఫాలోయింగ్స్ ఇన్ ద గివెన్ వరల్డ్ మ్యాప్. సో ఆల్రెడీ ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేసుకోవాలి, నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇయర్ ఇస్ నాజీజం కంట్రీ. సో డైరెక్ట్ మనకు క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్. నాజీజం పార్టీ కంట్రీ మీనింగ్ ఇయర్ జర్మనీ, హిట్లర్. సో సెకండ్ వన్ ఇయర్ అలస్కా, థర్డ్ వన్ ఇయర్ రష్యా. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనము వరల్డ్ మ్యాప్లో గుర్తించాలి. పార్ట్ బి, సో వెరీ ఈజీ. పార్ట్ ఏ 60 మార్క్స్. సో పార్ట్ బి ఆల్సో ఇయర్ ఈజ్ టైమ్ ఈజ్ 30 minutes, హాఫ్ ఎన్ అవర్, మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్. సో ఇయర్ ఈజ్ నోట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్. అన్ని క్వశ్చన్లకు ఇందులో నో చాయిస్, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఆన్సర్ టు బి రిటర్న్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ, ఇక్కడనే రాయాలి. సో ఈ పేపర్ను మనము ఆ బుక్లెట్కు మనము అటాచ్ చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఇయర్ ఈస్ వాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇయర్, మనము ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే మనము రాయాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్ రాయొద్దు, బ్రాకెట్లో రాయాలి. ఫస్ట్ వన్ ఇయర్. సో ఇయర్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్, నార్థన్ బౌండరీ ఆర్ ఎడ్జ్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. ఆప్షన్ ఏ హిమాలయన్ మౌంటైన్స్, ఆప్షన్ బి సత్పురా మౌంటైన్స్, ఆప్షన్ సి నీలగిరీస్, ఆప్షన్ డి ఈస్టర్న్ ఘాట్స్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో హియర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, నీలగిరి. సో లెస్సర్ హిమాలయాస్ ఆర్, సెకండ్ వన్ ఆప్షన్ ఏ హిమాద్రి, ఆప్షన్ బి హిమాచల్, ఆప్షన్ సి శివాలిక్, ఆప్షన్ డి పూర్వాంచల్. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ శివాలిక్స్. థర్డ్ వన్, ద న్యూట్రిషన్ స్టేటస్ ఆఫ్ అడల్ట్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ మేజర్డ్ యూజింగ్. సో ఆప్షన్ ఏ డిపెండింగ్ ఆన్ ది రెసిడెన్స్ ఏరియా, ఆప్షన్ బి సర్వే ఆఫ్ NIN, ఆప్షన్ డి వెయిట్, ఆప్షన్ డి బాడీ మాస్ ఇండెక్స్ BMI. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ D is the correct answer, BMI. Fourth one, HDI stands for. So option A Human Development Index, option B Health Development of India, option C Human Development Institute, option D none. So here is the correct answer here. A is the correct answer, Human Development Index. Fifth one here, the largest delta in the world is dash delta. Option A Ganga, option B Mahanadi, option C Sundarban, option D Krishna. So correct answer here, C is the correct answer, Sundarban. Sixth one, it is not a final good. Option A car, option B floor, option C dosha, option D chair. So here is the answer is not final good, flower is the correct answer, B is the correct answer. Seventh one, an area that is located on leeward side of Aravalli mountains. Option A Chota Nagpur plateau, option B Thar desert, option C Malwa plateau, option D Vindhya mountains. Correct answer here, Thar desert.
Eighth one, it does not influence the climate. Option A, longitude. Option B, latitude. Option C, upper air circula. Option D, altitude. Dash for blood formation is provided through green leafy vegetables, ragi, etc. Option A, vitamins. Option B, proteins. Option C, iron. Option D, carbohydrates. So here is the correct answer, proteins. 10th one, Alakananda and Bhagirathi joins at. Option A, Devaprayaga. Option B, Rudraprayaga. And option C, Vishnu Prayaga. Option D, Devi Priya. So here is the correct answer, Devaprayaga. 11th one, women in Dash got the right to vote in 1971. Option A, Switzerland. Option D, Malaysia. Option C, Indonesia. Option D, Singapore. Correct answer here, Switzerland. 12th one, first summit of NAM was held at. Option A, Delhi. Option B, Colombo. Option C, Belgrade. Option D, Bandung. So answer here, C the correct answer, Belgrade. 13th one, fascism used it to achieve racial restoration. So option A, democracy. Option B, equality. Option C, political violence. Option D, freedom. So here is the correct answer here, political violence, C. 14th one, officer examining nomination papers filled by candidates for state assembly elections. Option A, returning officer. Option B, district collector. Option C, presiding officer. Option D, state election commissioner. Answer here, A is the correct answer, returning officer. 15th one, under presidential system, chief head of the executive. Already here presidential system is there. Option A, prime minister. Option B, president. Option C, speaker. Option D, defense minister. So answer here, president. 16th one, article 356 of the Constitution of India deals with. Option A, national emergency. Option B, economic emergency. Option C, president rule in states. Option D, president rule at central. Correct answer here, C. 17th one, reason for the beginning of Mary Pabi movement in the late 1970s. So option A, reducing harassment of women. Option B, for Manipur independence. Option D, to prevent public disorder due to alcohol abuse. Option D, protect to human rights. So Mary Pabi movement is in the, this is the correct answer here, A is the correct answer. 18th one, Operation Blue Star was conducted in this year. So here is the answer already you see, 1968, option B 1969, option C 1984, option D 1971. So here is the correct answer C. All the viewers, so here is small alphabets is there. మనకి ఎగ్జామ్లో మాత్రం క్యాపిటల్ ఏబిసిడీలు ఉంటాయి, మీరు మాత్రం క్యాపిటల్ ఆన్సర్ ఆల్ఫాబెట్స్ మాత్రమే పెట్టాలి. సో 19th one, the first 5-year plan focused on option A, industries. Option B, agriculture. Option D, services. Option D, transport. So here is the correct answer, first 5-year plan focused on agriculture is the correct answer. 20th one, Operation Barga was launched to. Option A, protecting the rights of landlords. Option B, raising taxes in West Bengal. Option C, protecting the rights of tenants. Option D, implementing of reservation. So correct answer here, C is the correct answer. All the best, all the viewers, students and teachers. Please watch again and again this video, like video, share to your students. Thank you one and all the best.